ఫ్రెండ్స్, రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ ఎందుకు అంత ఫేమస్సో తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేస్తే కనుక రాగి సంగటి గట్టిగా అవ్వడము లేదా మెత్తగా అవ్వడం అస్సలు ఏమీ ఉండదు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో నేర్చుకున్న మలయాళం వర్డ్ కామెంట్ చేయండి. ఈరోజు కొత్త మలయాళం వర్డ్ కోసం వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా రాగి సంగటి కోసం ఒక గ్లాస్ రైస్ని తీసుకోండి. రాగి సంగటికి రేషన్ రైస్ కానీ కొత్త బియ్యం అంటారు కదా, ఆ రైస్ కానీ చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఒక గ్లాస్ కొత్త బియ్యాన్ని తీసుకుంటున్నాను. వీటిని వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేశాక మళ్ళీ వాటర్ని వేసి ఒక గంట పాటు నాననివ్వండి. తర్వాత చికెన్ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇది కేరళలో దొరికే నాటుకోడి. ఇది ఒక 1/2 కిలో అలా ఉంటుందండి. తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి తీసుకోండి. కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. టమాటా తక్కువ, ఆనియన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. అలాగే మెయిన్గా ఎండు కొబ్బరి, 7-8 జీడిపప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి, కొత్తిమీరను కూడా కట్ చేసి అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్లీన్ చేసిన చికెన్, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి మూతను పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో ఇలా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మధ్యలో కట్ చేసిన టమాటా వేసి దానిపైన చికెన్ ముక్కలు వేసేయండి. ఇలా చేయడం వల్ల టమాటా త్వరగా మగ్గిపోతుందన్నమాట. 2 మినిట్స్ తర్వాత అంతా ఒకసారి కలిపేసి పచ్చిమిర్చి, కరివేపాకు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారం, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, మనం ముందుగా చేసుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, కొద్దిగా వాటర్ని వేసి బాగా కలపండి. చూడండి, ముక్కకి మసాలా అనేది ఇలా పట్టిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసి అంతా కలుపుకోండి. మనం ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లోని 15 నిమిషాలు ఉడకనివ్వండి. నాటుకోడి కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీరను జల్లుకుంటే నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ముక్కకి గ్రేవీ అనేది ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని పక్కన పెట్టుకొని రాగి సంగటి కోసం ప్యాన్లో 5 గ్లాసుల వాటర్ని వేయండి. 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, వాటర్ ఇలా మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల సంగటి చప్పగా ఉండదు. అలాగే నానబెట్టిన రైస్ని కూడా వేసి ఉడకనివ్వండి. రైస్ అనేది చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడు ఒక గ్లాసు రాగి పిండి వేసి కలపకుండా మూతను పెట్టేయండి. టూ మినిట్స్ తర్వాత ఇలాంటి పప్పు గుత్తుతో కానీ స్ట్రాంగ్గా ఉండే గరిటెతో కానీ అంతా కలిసేలా కలుపుకోవాలి. మనము పిండి వేసిన వెంటనే కలిపేస్తే కనుక అంతా సరిగ్గా కలదండి. కొంతసేపు ఆగి మూతను పెట్టి కలుపుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. పిండి అనేది ముద్దలుగా ఉండదు. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి వాటర్ని మలయాళంలో వెల్లం అంటారు. మీకు ఈ వర్డ్ ముందే తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. చూడండి, ఈ విధంగా కలిపేటప్పుడు కనుక మీకు వాటర్ ఇంకా పడుతుంది అంటే
కొంచెం వేడి నీళ్ళని వేసి కలుపుకోవచ్చు, లేదంటే గీని కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా కలిపాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు చేతికి అలాగే ప్లేట్కి కూడా నెయ్యిని అప్లై చేయండి. ఇలా నెయ్యిని అప్లై చేస్తే రాగి సంగటి ముద్ద చుట్టేటప్పుడు అంటుకోదు. చూడండి, ఇప్పుడు కొద్ది కొద్దిగా రాగి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చుట్టుకోవాలి. ఈ రాగి ముద్ద వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అంతే, రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఈ వేడి వేడి రాగి సంగటి మధ్యలో కొంచెం నెయ్యిని వేసి దానిపైన నాటుకోడి కర్రీ వేసుకుంటే ఆ రుచే వేరు. తప్పకుండా ట్రై చేయండి. రాగి సంగటి అనేది మెత్తగా ఉండి పెద్దగా కారం ఉండదు, కానీ స్పైసీగా ఉండే చికెన్ కర్రీతో తింటే ఆ రుచే వేరు, చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగటి బాడీలో ఎక్కువసేపు ఎనర్జీని కూడా ఇస్తుంది. మీకు ఈ రాగి సంగటి గురించి ఇంకా ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.